మిత్రుడు మిత్రుడు ఎమ్మెల్యే మిత్రుడు మిత్రమా, ఇంతకు నువ్వు వెళ్ళిన పని ఏం చేశావు? నన్ను క్షమించు మిత్రమా. ఫస్ట్ టైం నువ్వు చెప్పిన పని నేను చేయలేకపోయాను. ఆ రుద్రమరాజుగాడు నేను వెళ్ళి అడిగేసరికి ఆ 10 ఎకరాల భూమిని మనకి ఇవ్వడానికి సరిలేదు కదా, నానా తిట్లు తిట్టి పంపాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎమ్మెల్యే, ఈ రాష్ట్రాన్ని పాలించగల శక్తి నీ చేతిలో ఉందిరా. అలాంటిదే ఒక పిరికి పంద చేతిలో ఓడిపోయి వచ్చానని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా? లేదు భైరవా, వాడు సింహంలా గండ్రించేసరికి నేనేమీ చేయలేకపోయాను. ఆ మాట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా పశుపతి? ఒకరిని ఎదిరించడానికే చట్టాన్ని రాజకీయాన్ని కలిపి పంపాను కదరా. నాకు ఎదురు లేకుండా చేసుకోవడానికే మిమ్మల్ని పాములా వాడుకుంటే తెలుసు కదరా. మీరు నా మనుషులని తెలుసుకోరా. వాడు ఎదురొచ్చాడంటే ఈ భూమికి ఆకాశానికి మధ్య వాడి ఆత్మ ప్రయత్నాత్మ తిరగాలిరా. అంతేకాదు మిత్రమా, ఒక అడవిలో ఆకులు అలములు ఏరుకు తినే కొనింగి నా కొడుక్కి భయపడాల్సినంత అవసరమే లేదని నాకే వార్నింగ్ ఇచ్చి పంపాడు వాడు. ఈ భైరవుడి పేరు చెప్తే అస్సాం అడవులు మొదలుకొని ఈ కోనసీమ మొదలుకొని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి గజ గజ వణుకుతారా. నన్నే ఎదిరించాడంటే ఇక ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. తొందర పడుకో మిత్రమా. ఈ అడవికి వాడిని రోడ్డు సెక్షన్ చేయకుండా నేను ఆపుతా. శబాస్ పశుపతి, శబాస్. నీ మాటలు వింటుంటే రామాయణంలో రాముడు చిన్నపిల్లవాళ్ళు అనిపిస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఇంకా మాట్లాడటం నాకు సిగ్గుగా ఉంది పశుపతి. ఏముంది, వాడిని కలరకుండా నువ్వు చెయ్యి, ఆ తర్వాత సంగతి ఏంటో నేను చూసుకుంటా. వాడికి ఇక పశుపేట మొదలైంది. ఇక మీరెవ్వరు ఏమీ చెప్పవద్దు. డైరెక్ట్ గా నేనే వాడి దగ్గరికి వెళ్తాను. ఆ మ్యాప్ తాలూకు విషయాలు చెప్పమని అడుగుతా. చెప్పాడా ఈ భూమి మీద వాడి పిల్లలు క్షేమంగా బతుకుతారు, లేదా నా విశ్వరూపం చూస్తాడు. ఈసారి పోలీసులు వెతుక్కోవడానికి ముక్కలు కాదు కదా, శ్మశానంలో బూడిద కూడా దొరకదు ఆ నా కొడుకు. నళిని కమాన్, ఈ రోజు పని కాపోయినా నా మిత్రుడు ఏదో ఒక రోజు ఆ పని చేసుకొస్తాడనే నమ్మకం నాకుంది. ఈ దుఃఖ సమయంలో ఆ విషయం మర్చిపోవడానికి, ఈ ఆనంద సమయంలో పాట పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే మిత్రమా, మన నళినితో ఎంజాయ్ చేద్దాం.